హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఏపీ పాలిసీ సంబంధించి మనకు రిజల్ట్స్ సంబంధించి ఆల్రెడీ వీడియో కూడా చేశాను. సో, రిజల్ట్స్ వచ్చేలోపు మీరేం చేస్తారంటే ఏవైతే నేను 10 సర్టిఫికేట్స్ అయితే చెప్తానో వీటినన్నిటిని కూడా రెడీ చేసుకొని ఉంచుకోండి. సో, కొంతమంది స్టూడెంట్స్‌కైతే ఈ సర్టిఫికేట్స్ అనేవి అవైలబుల్‌లో ఉండవు కాబట్టి ముందుగా ఇప్పటి నుంచి మీరు రెడీ అయితే చేసుకోండి. సో, ఫస్ట్ చెప్తున్నాను. వీడియోలోకెళ్ళే ముందు ప్లీజ్ ఒక 100 లైక్స్ స్టార్ట్ చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్‌కమింగ్ వీడియోస్‌లోని కౌన్సెలింగ్ ప్రాసెస్ సంబంధించి వెబ్ ఆప్షన్ ఏ విధంగా ఇవ్వాలి, మనకు మీరు ఏదైతే ఆన్‌లైన్‌లో ఫీజ్ ఏ విధంగా పే చేయాలి, నెక్స్ట్ చూసుకుంటే సీట్ అలాట్‌మెంట్ ఎప్పుడు, వెబ్ ఆప్షన్స్ ఎలాగిస్తారు. సో, దీనికి సంబంధించి ఫుల్ గైడెన్స్ మీకు ఇస్తాను. ఫ్రీగా ఎనీ కాస్ట్ లేకుండా. సో, ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ ఏవైతే ఉంటుందో ప్రాసెసింగ్ ఫీజ్ రిసిప్ట్ ఉంటుంది కదా! ఇదైతే మీరు ఆల్రెడీ ఫీజ్ పే చేసిన తర్వాత అయితే మీరు సబ్మిట్ చేస్తారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఏపీ పాలిసీకి సంబంధించి ఏదైతే 2025 సంబంధించి మీకు ఒక హాల్ టికెట్ ఉంటుందో, ఆ యొక్క హాల్ టికెట్టు, ఏపీ పాలిసీ 2025 సంబంధించి ర్యాంక్ కార్డ్ ఉంటుంది కదా! దాన్ని కూడా అయితే మీరు ఉంచుకుంటారు. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఎస్ఎస్‌సి మార్క్ లిస్ట్ మెమో ఉంటుంది కదా! అదిను, ఒరిజినల్, అలాగే మాకు ఇంటర్నెట్ కాపీ జెరాక్స్ కూడాను. 6థ్ నుంచి 10థ్ వరకు స్టడీ సర్టిఫికేట్ ఉంటుంది కదా! ఒకవేళ ఆ స్టడీ సర్టిఫికేట్ ఉంటే మీరైతే తీసుకుంటారనమాట. సో, తర్వాత వచ్చేసి మాకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, అంటే ఓసీ క్యాస్ట్ వాళ్ళు ఉంటారు కదా! సో, వాళ్ళకైతే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో, వాళ్ళైతే దాన్నైతే రెడీ అయితే చేసుకోవాలనమాట. 2025, 2026 అనేది ఉండాలి దాంట్లోని. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడాను, అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకువెళ్ళాలి. తర్వాత ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్, ఏదైతే 10థ్ క్లాస్ సంబంధించి ట్రాన్స్‌ఫర్ సర్టిఫికేట్ అయితే ఉంటుందో దాని జెరాక్స్ తీసుకెళ్తే సరిపోతుంది. ఒరిజినల్ కూడా తీసుకువెళ్ళాలనమాట. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే లోకల్ స్టేటస్ సంబంధించి మీకు ఉంటుంది సర్టిఫికేట్ అనేది. సో, దాన్నైతే చూసుకుంటారు. సో, టోటల్‌గా ఈ యొక్క సర్టిఫికేట్స్‌ని అయితే తీసుకువెళ్తే సరిపోతుంది. సో, ఈ యొక్క 10 సర్టిఫికేట్స్ కూడా ఎవరైనా ఇంకా రెడీ చేసుకోకపోతే రెడీ అయితే చేసుకోండి. సో, ఇంకా ఎవరైనా కొత్తగా వచ్చేసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కౌన్సెలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చేస్తుంది. ఏదైనా మనకు లేటెస్ట్ అప్డేట్ వస్తే గనుక రిజల్ట్స్ సంబంధించి మీకైతే నేను ఇంటిమేట్ చేస్తాను. సో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని కొద్దిగా ఏదో సపోర్ట్ అయితే చేయండి. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే ఎవరికైతే ఎన్‌సీసీ క్యాడెట్ స్టూడెంట్స్ ఉంటారు కదా! సో, వాళ్ళకి సంబంధించి ఒక సర్టిఫికేట్ అయితే ఉంటుంది. సో, దాన్ని కూడా తీసుకుంటే వెళ్ళండి. సో, ఇదైతే మనకు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేటు.